మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైండునుగాక. ఆమెన్. తన పరిచర్య అంతటిలోనూ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనకు చెబుతూ ఉంటాడు. తన ప్రజలతో క్రీస్తు యేసు యొక్క సన్నిధి, వారిని రక్షించి కాపాడి ఆశీర్వదించే దేవుని కృప. మనకున్న ప్రతి దీవెన, ముఖ్యంగా ఆధ్యాత్మికమైన ప్రతి దీవెన క్రీస్తు కృప వల్లే అని మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే, ఏమైనా సరే, ఎలా అయినా సరే క్రీస్తు యొక్క కృప మనకు తోడుగా ఉండాలి, మన ఆత్మకు తోడుగా ఉండాలి. నీకు ఏమున్నా ఏం లేకపోయినా, నీ జీవితంలో ఏమి నువ్వు సంపాదించినా ఏమి సంపాదించలేకపోయినా, నీకుండాల్సిన ఏకైక కృప క్రీస్తుది మాత్రమే ఉండాలి. మనుషుల ద్వారా వచ్చిన ఫలాలు ఇక ఎక్కువ రోజులు ఉండవు. మనుషులు సంపాదించుకునే ఫలంలో ఎక్కువ రోజులు నీకు ఆశీర్వాదంగా ఉంచలేవు. కానీ దేవుడిచ్చే ఫలము, దేవుడిచ్చే క్రియ ఎప్పుడూ నీ ఆత్మకు తోడుగా ఉంటుంది.